టీచర్ కోసం మీకు ఒక చిన్న విషయం. ఒక రాజు ఉన్నాడండి. ఆ రాజు ఒక పెద్ద రాజ్యంలో ఉన్నటువంటి భటుల్ని పిలిచి ఈ రాజ్యంలో ఎవరైనా ఒక ముగ్గురు తెలివైన వాళ్ళని తీసుకురమ్మని చెప్తాడు. అయితే ఆ ముగ్గురిని భటులు తీసుకొచ్చిన వెంటనే వాళ్ళ ముగ్గురికి 3 సంచులు ఇచ్చేసి ఒక జామ తోటకి వెళ్ళి ఆ సంచుల నిండా జామకాయలు తీసుకొని రమ్మంటాడు. తీసుకొని రమ్మంటే వెంటనే ముగ్గురు తెలివైన వాళ్ళు కూడా రాజు చెప్పాడు కదా అని చెప్పేసి వెళ్తారు. ఫస్ట్ వాడు ఏం చేస్తాడంటే రాజుకు బోల్డ్ పనులు ఉంటాయి, ఇవన్నీ ఇంకేంటి రాజుకే బోల్డ్ ఇవి మన జామకాయలు ఎప్పుడు చూస్తాడు అని చెప్పేసి ఏం చేస్తాడంటే ఫుల్గా ఆకులు ఎత్తేస్తాడు. సంచి నిండా ఎండిపోయిన ఆకులు గట్ట ఎత్తేస్తాడు వేగంగా అయిపోవడం కోసం. ఎత్తేసి పైన 4 జామకాయలు పెట్టేస్తాడు, ఎందుకంటే ఓపెన్ చేస్తే వెంటనే కనిపించడం కోసం. అయితే కట్టేస్తాడు, పట్టుకొని వచ్చేస్తాడు. రెండో వాడు ఏం చేస్తాడంటే సగం ఆకులు ఎత్తేసి సగం జామకాయలు మంచి మంచి జామకాయలు సగం వేస్తాడు, వేసి కట్టేస్తాడు. మూడోవాడు ఏం చేస్తాడంటే రాజు చెప్పాడు కదా ఇందులో ఏదో అర్థం ఉంటుందేమో అని చెప్పేసి ఏం చేస్తాడంటే మొత్తం మంచి మంచి జామకాయలు కష్టపడి గంట టైం లేట్ అయినా మంచి మంచి జామకాయలు ఏరేసి కట్టేసి తెస్తాడు. వీళ్ళు ముగ్గురిని 3 రూముల్లో బంధించేయండి, అన్నమేం పెట్టద్దు, వాళ్ళు తెచ్చుకున్న జామకాయలు వాళ్ళు తింటారు, తిని బ్రతుకుతారు అంటాడు. ఇప్పుడు ఏమైందండి, ఫస్ట్ వ్యక్తి 4 జామకాయలు తెచ్చాడు, రెండో వ్యక్తి సగం, మూడో వ్యక్తి అన్ని జామకాయలు తెచ్చాడు. వీళ్ళు ముగ్గురు ఎవరు బ్రతుకుతారు ఎక్కువ కాలం? మూడో వ్యక్తి బ్రతుకుతాడు. ఎందుకు? రాజు చెప్పింది సక్రమంగా చేశాడు కాబట్టి. సో మీరు సక్రమంగా చెయ్యాలనే ఉపాధ్యాయుడు ఎప్పుడూ చెప్తాడు. సో దయచేసి ఉపాధ్యాయుడిని మాత్రం తక్కువ చేయకండి. థ్యాంక్ యూ టు ఆల్.